జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే దొంగతనం చేసిన వ్యక్తి ఐత వెంకటేష్, ఓసీసీ కార్ డ్రైవర్, రమేష్ నగర్ నివాసి. గోదావరిఖని ఏరియాలో అవసరమున్న వారికి కారు నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ త్రాగుడుకు అలవాటు పడి డబ్బుల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు. ఆ అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ద్వారకా నగర్కు చెందిన చిలకలపల్లి రమేష్ సింగరేణి ఉద్యోగి. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇంట్లోకి చొరబడి 30 తులాల వెండి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉండగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంకటేష్ దొంగతనం చేసినట్టుగా నిర్ధారణ చేసుకొని పట్టుకోవడం జరిగిందని, వెంకటేష్ దగ్గర నుండి దొంగలించిన బంగారు ఆభరణాలను మరియు వెండి ఆభరణాలను రికవరీ చేయడం జరిగిందని, అతన్ని జైలుకు పంపడం జరిగిందని, ఆ ఆభరణాలను కోర్టు ద్వారా బాధితుడికి అందజేశామని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ భూమేష్, కానిస్టేబుల్ క్రైమ్ టీం శ్రీనివాస్, వెంకటేష్లను అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఐత వెంకటేష్ అనే ప్రాపర్టీ నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 20వ తారీఖు 11/11/2024 రోజున ద్వారకా నగర్లోని చిలకలపల్లి రమేష్ అనే ఇంట్లో అతని ఇంట్లో ఒక తలుపులు పగలగొట్టి మన ఇంట్లో ఉన్న 4 తులాల బంగారము, 30 తులాల వెండి, 250 రూపాయల అమౌంట్ ఎత్తుకపోయినారని మనకు దరఖాస్తు రావడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారిస్తున్న క్రమంలో టెక్నికల్ ఎవిడెన్స్ని ఉపయోగించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ ఐత వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను దొంగతనం చేసిన బంగారాన్ని, వెండిని రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా 2-3 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతని మీద ఒక హిస్టరీ షీట్ కూడా ఓపెన్ అయి ఉన్నది. ఇతను తాళం వేసిన ఇండ్లను బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ రెక్కి నిర్వహించి ఆ తర్వాత నైట్ టైంలో దొంగతనం చేయడం ఇతని మోడస్ ఆపరెండి. ఇతన్ని ఈరోజు పట్టుకొని జైలుకు పంపడం జరుగుతుంది. ప్రాపర్టీని కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో పట్టుకున్న కేసు డిటెక్ట్ చేయడానికి కష్టపడ్డ ఎస్ఐ భూమేష్, అదేవిధంగా క్రైమ్ టీము వెంకటేష్ అండ్ శ్రీనివాస్ ఇద్దరిని కూడా అభినందించడం జరుగుతుంది.